నిన్న ఇక్కడ రెవెన్యూ అధికారులు, అదేవిధంగా మున్సిపల్ అధికారులు వచ్చి ఇక్కడ కబ్జా చేశారంటూ కొన్ని గుడిసెల్లో పేదలు ఎవరైతే ఉంటారో వాళ్ళ గుడిసెలని కూల్చివేశారు. సో, అసలు ఏం జరిగింది నిన్న? పోలీసులు వచ్చి బెదిరించడం కూడా జరిగింది. అసలు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కాళ్ళ మీద కూడా పడే పరిస్థితి నిన్న చూసినాం. సో, ఇక్కడ ఉన్నటువంటి బాధితులు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండమ్మా, ఏం జరిగింది అసలు? లాస్ట్‌కొస్తే కొట్టడం గూడా జేస్తారు సార్. హ్మ్. మాకు ఆడపిల్లలు రావాలంటే భయమైతుంది. హ్మ్. మా పిల్లలు పుట్టుకోం ఇక్కడే, పెరగడం ఇక్కడే. హ్మ్. మేము పాములనక, తేళ్ళనక మొత్తం మేము మా పిల్లల్ని పెంచుకున్నాం. హ్మ్. మరిప్పుడు మాకు జాగా లేదు. హ్మ్. మరి ఏదో గుడిసెలేసుకొని పెరగాలనా వద్దా? ఇప్పుడు పిల్లలకు పిల్లలయ్యిర్రు. హ్మ్. మరి మాకు జాగా ఏడ సరిపోతుంది? హ్మ్. మేము కొనాలంటే తామతుందా? మేము రాయగొట్టాలి గుట్ట సొసైటీ కూడా లేదు మాకు. హ్మ్. మేము ఎట్ట బతకాలా? హ్మ్. సొసైటీ కూడా లేదు, గుట్ట కూడా లేదు మాకు. హ్మ్. మా పిల్లలు పుట్టక ముందుతో మా తాత మా మామూళ్ళతోటి కొట్టినాం మేము. హ్మ్. మరి ఆ బండ కూడా పోయింది. హ్మ్. మరి మేము ఎట్ట బతకాలా? హ్మ్. ఏమన్నా మాకు గవర్నమెంట్ జాబ్లు ఉన్నాయా? హ్మ్. లేవుగా. హ్మ్. గవర్నమెంట్ జాబుల్లో మేము కూలి చేసుకొని బతికే వాళ్ళం, మేము ఎట్ట మరి బతకాలా? కబ్జా చేసిరట కదమ్మా! అది కబ్జా చేసుడు తప్పు కదా! ప్రభుత్వ అప్పుడు ఏమి కబ్జా సార్? మేము పుట్టుకంతోటే ఇదే ఊర్లో పుట్టినాము మేము. ఆ! పుట్టింది మా పిల్లలు ఇక్కడనే, మా పెళ్ళిళ్ళైనా ఇక్కడనే. హ్మ్. పాములనక, తేళ్ళనక, హ్మ్. గింత రాయి లేవడితే పామెళ్ళు, ఇంత రాయి లేవడితే తేలేళ్ళు. హ్మ్. అందులో దీపాలు పెట్టుకొని బతికినాము. ఈడ ఒక్క మార్కెట్ లేకుండా ఒక్క అగ్గిపెట్టె కూడా దొరకపోవు మాకు. బొల్లారం మార్కెట్కి పోతుంది, నడుచుకుంటూ పోయి నడుచుకుంటూ వచ్చేది, బస్సు లేదు ఏం లేదు. హ్మ్. అప్పటి సంది ఈడ బతుకుతున్నాం. మరి మా పిల్లల పరిస్థితి ఏంది? హ్మ్. ఒక్కొక్క ఇంట్లో నలుగురు, 5 మంది, 7 మంది, 8 మంది పిల్లలు ఉన్నారు. హ్మ్. గింతంత 50 గజాలు, 60 గజాలు సరిపోతుందా మాకు? హ్మ్. మరి పిల్లలకు పిల్లలు అయ్యిర్రు. హ్మ్. మరి ఇప్పుడు మా గుడిసెలు వీకేస్తే మేము ఎక్కడ పోవాలా? హ్మ్. ఏడ పోయి బతకాలా మా పిల్లల్ని మరి? హ్మ్. సో, పుట్టి మీరు పెరిగింది జీవనాధారం అంతా ఇక్కడే ఉంది అంతా కాబట్టి, ఇక్కడనే ఇక్కడే ఆ, గుడిసెలేసుకొని బతుకుతా ఆ, ఉన్నారు. హ్మ్. పాత గోడల గుడిసెలు. హ్మ్. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు? మేము కనిష్టం అంటే మా పెళ్ళిళ్ళైన ఇక్కడనే సార్. మాకైతే మేము చదువుకోలే, ఒక మాకు 30, తెలియదు. 40 ఏళ్ల నుంచి ఇక్కడే ఇక్కడనే ఉన్నాం. ఆ! ఎందుకు మీలాంటి వాళ్ళని జవహర్నగర్. ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లే ఇట్లా? ఏమి మరి మాదేందో పరిస్థితి మరి. హ్మ్. మా పరిస్థితి అస్సలు అర్థమైతలేదు. హ్మ్. పీకడం చేయడం అంటే మాకు 1000 రూపాయలైనా కానీ కూడా ఉట్టిన వస్తాయి సార్. మాకు వారం దాకా కష్టం చేసినా రావు. వారం దాకా కష్టం చేసినా మాకు రావు. వారం అంతా చేస్తే కూడా 1000 రూపాయలు. హ్మ్. మరి ఎట్ట బతకాల? మా పిల్లలకు పిల్లలు గింత గింత పిల్లలు వేసుకొని ఏడ బయట వండుకోవాలన్నాడు చూడు, గుడిసె వేసుకొని. హ్మ్. గింత గింత పిల్లలు ఉన్నారు. ఆ హ్మ్. పిల్లల్ని వేసుకొని చెట్ల కింద వండుకోవాలా మేము? హ్మ్. సో, ఆ, ప్రభుత్వానికి ఎందుకు అర్థం కావట్లేదు? ఎందుకు అర్థం కావట్లేదు? పేదలను పట్టించుకుంటాము అని చెప్పి రేవంత్ రెడ్డి అన్నాడు కదా! అన్నాడు. మరి ఏది మాకు ఏది ఏం చేస్తుండు? సాయం ఏం చేస్తుండు మాకు? హ్మ్. బెడ్రూమ్ హ్మ్. ఉన్నది మాకు గుడిసెలేసుకున్నా గుండ్లలో గుట్టలలో బతుకుతాం కదా మేము. హ్మ్. మాకు మెయిన్ సొసైటీ కావాలా, ఇండ్లు కావాలి మాకు. గుడిసెలన్నా వేసుకొని బతకనియండి మనల్ని. హ్మ్. ఆ? సో, ఇండ్లు ఇస్తామన్నాడు. ఇల్లు కూడా ఏం రాలేదా? ఏం రాలేదు మాకు. ఫోటోలు ఒకటి దించుకోపోయారు, అయిపోయి. ఆ! ఇందిరమ్మ ఉన్నప్పుడు అయినట్టు అవుతుంది అంటే మాకు పాత స్వతంత్రం వచ్చింది అనుకున్నాం. మా పిల్లలకు తెలియదు. హ్మ్. ఇందిరమ్మ మంచిగానే చేసింది, రామారావు మంచిగానే చేసిండు. హ్మ్. మాకు దేవేంద్ర గౌడ్ చేసింది సాయమే. హ్మ్. ఆ. హ్మ్. మాకు ఇప్పుడైతే వీళ్ళు ఏం చేస్తటం లేదు. రేవంత్ రెడ్డి ఏం చేస్తలేడా? ఏం చేస్తలేడు. మాకేముంది? ఉన్నాయని హ్మ్. ఉన్నాయని ఏం చేస్తుండు? హ్మ్. మాకు ఇందిరమ్మ ఉండంగా చేసింది, చేయలేదు అని అంటలేదు. హ్మ్. మాకు రామారావు ఉండంగా చేసిండు. హ్మ్. మాకు ఇప్పుడు ఏముంది? మా పరిస్థితి ఏంది? తినడానికి తిండి దొరుకుతలేదు మాకు. హ్మ్. ఏం అన్ని షాపులు ఉన్నాయంటే అన్నిట్లలో రేట్లు పెంచుతాయి. 800 కిలో, 800 డబ్బా నూనె అయితే నూనె తాగాల. హ్మ్. బస్సు ఒక్కటి ఫ్రీ పెడితే అయిపోయినా రోజు తిరగాల బస్సులో. హ్మ్. కడుపు నింతుందా మాకు? హ్మ్. మరి పింఛన్ వేస్తానన్న పింఛన్ పెంచలే. హ్మ్. ఆ? హ్మ్. వికలాంగులకు ఆయన కేసీఆర్ పెంచిన పింఛనే. హ్మ్. మళ్ళీ మేము ఎట్ట బతకాలా హ్మ్. సో, ఇప్పుడు? ఇటు పథకాలు ఇవ్వట్లేరు. ఇటు మీ ఉన్న ఏది లేదు. ఇండ్లను కూడా మరి కూల కొడుతుండు. మా బతుకు లేదు. ఆ! మా బతుకు తెరువు లేదు. ఆ పిల్లల్ని వేసుకొని ఆడ బయట వండుకున్నారు పిల్లలు రాత్రి. తెల్లందాకా చిన్న గింత గింత పిల్ల, ఆ పిల్ల పుట్టిన పిల్ల. ఆ? హ్మ్. ఆ పిల్లని తీసుకొచ్చి చూపించమంటే చూపిస్తాం. ముగ్గురు, నలుగురు ఆడపిల్ల, 5 మంది ఆడపిల్లలు ఉన్నారు. హ్మ్. ఆ? హ్మ్. మరి మరి పోలీస్ ఆడపిల్లలు పోలీసులు పట్టు కొడతారు. ఆ! పోలీసు వాళ్ళకు మేము దూరం పోవాలా? హ్మ్. మా పిల్లలేమో మమ్మల్ని మాట్లాడనియరు. హ్మ్. మా పిల్లలు మమ్మల్ని దగ్గరికి రానియరు. మాకు తెలుసు మేము పుట్టువాడు ఏందో, మేము పెరిగింది ఏందో, వాళ్ళని ఎట్లా సాధినామో ఎట్లా లేదో మాకు తెలుసు. హ్మ్. వాళ్ళకేం తెలుసు? మీకు తెలుస్తుందా? తెలియదుగా. ఇప్పుడు మీది రోడ్డు మీద ఏసిన పరిస్థితే మరి కదా! రోడ్డు మీదనే ఉండాలి. ఇగో ఎండలో కూర్చుంటాము. ఆ! మేము రోడ్డు మీద ఉండాలా సార్? మేము రోడ్డు మీద ఉండాలా? పోలీసు వాళ్ళు ఎగ్దం అంటే మీకు పోలీసు లాఠీలు ఇచ్చిరని కొడుతూనే ఉంటారా? ఆడోళ్ళకి ఆడోళ్ళు కొడతారు, మొగోళ్ళకి మొగోళ్ళు కొడతారా? లేకపోతే మేము సామంటే చేస్తాం సార్. బస్తీ మొత్తం పెట్టి చేస్తాం, అందరం చేస్తాం మేము. నా చిన్న పిల్లకి ఇంత పిల్ల
3 నెలల పిల్ల కూడా లేదు. ఆ పిల్లని వేసుకొని నా పిల్లగాడు ఆడ వండుకుంటే నా కడుపులో ఎంత మండుతుండొచ్చు. పాములన్న కంటే పిల్లలు ఇప్పుడు నిన్న మొన్న పుట్టిన పిల్లలు అట్టయితే మేము గుట్టలల్లో ఈ రాయి లేపితే నల్ల తేళ్ళు ఆ? ఏడు కురకాలి మేము ఇప్పుడు ఇదంతా అడవి. తేళ్ళు కొరికితే అట్లనే బట్ట కట్టుకొని బొగ్గులు పెట్టుకొని అవేమేమో పెట్టుకొని చింతగింజలు పెట్టుకొని మేము మా బాధ మేము పడ్డాము. మరి ఇదంతా అధికారులకు ఎందుకు అర్థం కావట్లేదు? ఎందుకు అర్థం ప్రభుత్వానికి అవుతలేదు? ఎందుకు అర్థం ఆక్రమించుకున్నారంటే ఏమని ఆక్రమించుకున్నాం ఈ భూమి? ఖాళీగా ఉన్నాయనే కదా మేము స్థలాలు ఉండాలని మా గుట్ట వాయ సొసైటీ వాయ మా పిల్లలకి ఏం లారీలు ఉన్నాయా, డిసెంలు ఉన్నాయా, ఏమన్నా గవర్నమెంట్ జాబులు ఉన్నాయా? ఏం జాబ్ చేసి బతుకుతారా? మేము కూలి చేసేవాళ్ళము, మేము కూలి పని చేసుకొని తింటోళ్ళము. మేము కూలి కూడా లేదు, ఇక్కడ పింఛన్ కూడా లేదు, ఇక్కడ ఏది లేదు. కోడలికేమో 200 2000 అన్నాడు, అత్తకేమో 5000 అన్నాడు. ఏది సో ఈ విషయంలో చూసుకున్నా మీకు రావాల్సిన అది పథకం రాలే, అది రాలే, ఇది రాలే, ఏది రాలే. మేము ఉన్న దాంట్లోనే ఉండనియండి. మేము ఎప్పటాలే బతుకుతాం, రాళ్ళు లేపుకొనే బతుకుతాం. మాకు మాత్రం సొసైటీ కావాలా సార్, సొసైటీ కావాలా. మా గుడిసెలు ఏడేసుకున్నా మాకు అడగద్దు. మేము అప్పుడు కంకర మిషన్ల కాడ బతికినాం. మేము మిషన్లు కంకర మిషన్లు కూడా బంద్ అయినాయి. మరి ఏం చేసి బతకాలి? మేము రాళ్ళు కొట్టేటోళ్ళం. మాకే పని రాదు, మాకే పని రాదు. మాకు సొసైటీ కావాలా, సొసైటీ కావాలా. మా గుడిసెలు మా దగ్గర ఉండాలా. సో పెద్ద పెద్ద బంగ్లాలు కూడా చిన్న చిన్న గుడిసెలు వేసుకున్నారు. గుడిసెలే గుడిసెలే గివే గుడిసెలే. మా గుడిసెలు మాకు కావాలా, మా జాగా మాకు కావాలా. మేము పుట్టింది ఇదే ఊరు, మా పెళ్ళిళ్ళు అయింది ఇదే ఊరు, ఈ పిల్లలంతా పుట్టింది ఇదే ఊర్లోనే. గడి గోడ పాములు తేళ్ళు అసొంటి జాగాలో ఈడ ఒక్క అగ్గిపెట్టె కూడా దొరకపో అంటున్నాగా బొల్లారం పోయి తెచ్చుకుంటుంటాం. మేము నడుచుకుంటూ పోవాలా, నడుచుకుంటూ రావాలా, వారానికి ఒక్కసారి తెచ్చుకుంటుంటాం. అసొంటప్పుడు మాకు ఇట్లా పరిస్థితి పెడితే మాకు ఎంత బాధ అనిపిస్తుంది. లేకపోతే మేము అందరు చావమంటే చేస్తాం, మేము ముసలాళ్ళని చచ్చిపోతాం. మరి మా పిల్లలకు డ్యూటీలు చూపియండి. అట్లా అంటారా అమ్మ ప్రభుత్వం? అందుకేనా మీరు గెలిపించుకున్నది? ఏంది ప్రభుత్వాన్ని గెలిపించుకుంది అందుకోసం. మరి అందు గురించి అన్నట్టుంది. మాకు పాత స్వతంత్రం వచ్చింది అన్నాడు, పాత ఇందిరమ్మ స్వతంత్రం అన్నాడుగా. ఇందిరమ్మ స్వతంత్రం సావనికి పెట్టిండు మాకు రేవంత్ రెడ్డి. మాకు సావనికి పెట్టిండు ఇందిరమ్మ లాగా చేస్తా అని. చచ్చిపోవాలా? పేదలకు న్యాయం చేస్తా అని చంపుతుండు. పిల్లలు ఓని రోడ్డు మీద వయసు పిల్లలు వేసుకొని రోడ్డు మీద వండుకోవాలా అమ్మ? మేము రోడ్డు మీద వండుకోవాలా? మేము అప్పుడు మీరు రాకముందన్నా మేము గుడిసెలు వేసుకున్నా నిమ్మడంగా ఉన్నాం కదా. మేము ఏవి లేదు, గుడిసెలు కూడా వేసుకొని బతుకొద్దా? ఇంత గూడ్లో ఎట్లా బతారు? ఇంత గూడ్లో 4 మంది ఎట్లా బతారు? తలకు గుడిసె వేసుకుంటారు. ఏం చెప్తాం రేవంత్ రెడ్డి? రేవంత్ రెడ్డికి ఇదే అంటున్నాం, మాకు గుడిసెలు, మాకు సొసైటీ కావాలా, మాకు సొసైటీ కావాలా, మా గుడిసెలు మాకు కావాలా. గుడిసెలల్లే బతుకుతాం మేము. మా ఇంటికి 4 5 మంది కొడుకులు ఉన్నారు. మాకు కోడళ్ళు పొందుతారా, కొడుకులు పొందుతారా? పొందరుగా. మాకు ఇంట్లో 3 4 ఆడపిల్లలు ఉన్నారు. ఆడపిల్లల్ని చేసి ఇచ్చేందుకే మస్తుకు తండ్లాడుతున్నాం. ఏది లేదు నీది, నీ ఆందానం ఏముంది మాకు? నువ్వు చేస్తా అని ఎందుకు చేయలేదు మాకు? ఏంది 1 నెల సంవత్సరం వికలాంగులకి పింఛన్ పెరిగి మాకేమో అంతనే ఉంది. పోనీలే అంతనే ఉండని అన్నాం. బలైనా ధర్నా కూడా మార్చిపోయినాం, ధర్నా కూడా చేస్తలేము. పోనీలే చేస్తాడేమో, మెల్లగా చేస్తాడేమో అన్నాం. ఇంకెన్ని రోజులు? సంవత్సరం అయితే ఇంకా 4 సంవత్సరాలు ఇదే బాధపడాలా మేము? చచ్చిపోవాలా మేము? పాపని తీసుకొచ్చి చూపిస్తే నువ్వే నాకు ఉంచుతావు సార్. పాప గింత పాపని మేము లేము, ఇంట లేరు. గింత పాపని 3 నెలల పాపని బయటేసుకొని పడాలా? మేము కిరాయిలు కట్టగలుగుతామా? సార్? మేము నెలకు 1000 రూపాయలు పని కూడా చేయం సార్. మేము గుడిసెలలో ఏదో కారమో గిరమో తినాలగా. మేము ఏడుకెళ్ళి కొనాలా సార్? మేము చెప్పు. మా కడుపులో మండుతుంది సార్, మా కడుపు ఆకలి లేదు మాకు. ఎప్పుడు ఇట్లా ఎప్పుడు కాలే మాకు. మేము రేవంత్ రెడ్డి వచ్చినాకనే ఇట్లా గుడిసెలు గులగొట్టుడు, మా ఇండ్లు గులగొట్టుడు. మాకు ఎప్పుడు ఇది వినలే. మేము పొద్దున్న లేస్తే పనులకు పోయేటోళ్ళం, పొద్దుముకు వచ్చి వండుకోవాలా, తినాలా, పండాలా. మాకు ఏ ఫికర్ లేకుండే మాకు అప్పుడు. మాకు ఇట్లా ఉన్నంటే మేము ఈ బాధపడదామా? గుడిసెలు వేసుకుందామా మేము? వాన వస్తే తడకలకు ఇట్లా పట్టుకున్నాం. పిల్లలు కిందకేస్తే సొసైటీ కావాలా సార్? మాకు సొసైటీ కావాలంటే కావాలా, సొసైటీ కావాలా. మా గుడిసెలు మాకు జాగా, మాకు కబ్జా మాకు కావాలా. మాకు కావాలంటే కావాలా. ఇది మేము చిన్నప్పటి సంది పెరిగిన ఊరు ఇది.
మరి చట్టం ఒప్పుకోదు కదా చట్టం ఎట్లా ఒప్పుకోదు సార్? మా పిల్లలు ఇన్న వాడికి బయట వంటాం, తొక్కిపోండి అందరూ. తొక్కిపోమని రేవేంద్ర రెడ్డి చేసేసి డిసెంబర్స్కొని వచ్చి తొక్కిపోమని. మేమందరం మా పిల్లలు మేము పొడుగు అనుకుంటాము, ఆయన ఒక్కటే స్వతంత్రం వేలమని రాజరికం. ఆయన ఒక్కనే రాజరికం వేలమని మేమందరం ఇట్లా పొడుగు అనుకుంటాం, తొక్కిపోమని సార్. మాకేం బతికి లాభం లేదు. మేము మాకెందుకు ఈ బాధలు? ఎందుకు ఈ బాధలు మాకు? నువ్వు వచ్చి ఏం చేసినావు? బస్సు ఒకటి ఫిరి పెట్టి మాకేం బాధలు వస్తుంది? నెట్ చక్కగా చేసినావు మాకు. మా కన్నీరు దాకదా? ఎందుకు ఏడుస్తున్నారు తల్లి? ఏడవకండి, ఏడవకండి. మా పిల్లని గింత పిల్లల్ని సార్, గింత పిల్లల్ని ముండ్లలో వేసుకొని కూర్చుంటే నా పిల్లగాడు నాకు ఎంత బాధ అనిపించి, ఈడ ఉట్టలేదా, ఈడ విరగలేదా? మేము అగో నా పాపని ఇక్కడ తీసుకురా రేవంత్ రెడ్డికి. ఈ పాపని వేసుకొని మేము ఈడ బయట కూర్చుంటే మీకు అంత మంచిగా అనిపిస్తుందా సార్? ఇగో ఈ పాపని తీసుకో సార్. ఈ పాపని చూడు, చూడు. ఇంత ఇంత పాపలు వేసుకొని మేము బయట అంటే నీకు కలకలం ఉంటుందా? నీకు గుడిచెలలో కూడా ఉండదా? మేము గుడ్డల కాడ మిషన్లు ఏడో జాగుంటే ఆడేసుకున్నాం సార్. మేము మాకెందుకు పైసా కొనాలంటే మా దగ్గర పైస ఉందా? మేము ఇప్పుడు కాదు, మేము చిన్నప్పుడు సంది గుడిచెలు వేసుకునే బతికినాం మేము. చిన్న పాపలు వేసుకొని ఈ పాపని వేసుకుని ఆ గుడిచె చూడు ఉందా? గుడిచె మొత్తం ఎట్లా బతకాలో సార్? మేము ఎందుకు మాకు ఈ పరిస్థితి? మేము కూలి చేసేటోళ్ళం సార్. మేము ఇళ్ళలో పని చేసుకుంటారు మా పిల్లల్ని. ఇట్లా వయసు పిల్లల్ని వేసుకొని ఇట్లా బయట పడితే స్వతంత్రం వచ్చింది, స్వతంత్రం వచ్చిందంటే ఇట్లా పొడగా అనుకుంటాం, తొక్కిపోమను. మేము చిన్నప్పుడు సంది ఈయన పెరిగిరు మా పిల్లలంతా. ఇదే ఏరియా, ఇదే ఏరియాలో బతికిరు మా పిల్లలు. ఇదే ఏరియాలో పెద్దగా అయ్యారు మాకు. మాకెంత మంది? మాకెందుకు ఈ స్వతంత్రం? మాకెందుకు ఇది? మా వడ్రోళ్ళకి సొసైటీ కావాలంటే కావాలా? మా వడ్రోళ్ళకి సొసైటీ కావాలా? సొసైటీ ఇస్తేనే మా పిల్లలు బతకం. మేము రాయి కొట్టేళ్ళం, మేము రాళ్ళ పని చేస్తాం. మాకే పని రాదు. మాకు సొసైటీ కావాలా సార్? మాకు ఇల్లు లేకున్నా సరే కానీ గుడిసె ఉంటే అసలు పర్లేదు, మాకు గుడిసెలనే ఉంటాం. మా జాగా మాకు కావాలా? ఎవరు అడిగే అధికారం లేదు మాకు మా ఏరియాలో. మేము పాములు, తేళ్ళు గీసంటి పిల్లని వేసుకుంటే ఈ పిల్లకి తేలు గారిస్తే ఈడ బట్ట కట్టుకొని తెల్లందాక ఏడ్చుకొని కూర్చున్నాం సార్. మేము పిల్లలను పట్టుకొని అసంటప్పుడు లేనిది ఇప్పుడు ఎట్లా వచ్చింది స్వతంత్రం? కంకర మిషన్ ఉన్నప్పుడు సంది కంకర మిషన్ల కాడ గుడిసెలు వేసుకున్నాం మేము. మాకు ఎవరు అడగలే. మాకు ఎందుకు సార్? మాకు కట్టుకోవడానికి మాకేం పైసా ఉందా? కట్టిస్తున్నావు డబల్ బెడ్రూమ్. ఏది డబల్ బెడ్రూమ్? ఏడ కట్టిస్తున్నావు? ఫోటోలు తీసుకోపోయినావు. ఎందుకు సార్ మాకు ఈ పరిస్థితి? మేము నిన్న మొన్న రాలే సార్. మేము మధ్యలో అస్సలు రాలే. మా పిల్లలు మొత్తం పుట్టుకమే ఇక్కడ. ఇప్పుడు మా పిల్లలకు పిల్లలు కూడా అయ్యారు. మా పిల్లలకు పిల్లలు కూడా అయ్యారు. కానీ నలుగురు అన్నదమ్ములు ఒక దగ్గర ఉంటారా? 4 గుడిసెలు వేస్తారు. అడగొద్దు, అడగొద్దు రేవేంద్ర రెడ్డి, అడగొద్దు, ఎవరైనా అడగొద్దు. నలుగురు 4 పిల్లలు ఉన్నారు, పొందరు కదా? అత్తమామ గంజిపోయారు కదా? 4 ఆడపిల్లలు ఉన్నారు. ఆడపిల్లలు ఉన్న తన పొందరు. 4 కొడుకులు 4 గుడిసెలు వేస్తారు. అడగొద్దు. మేము కొనడానికి మా దగ్గర తామత లేదు. ఇయ్యనంటారు. గుడిసెలు కూడా ఉండనియరు. ఏడా కిరాయిలు కట్టడానికి మా శాత కాదు. ఈ పిల్లల్ని ఆదుకొని కిరాయిలు ఎక్కడికి వెళ్ళి కడతారు సార్? అదే సార్ మాకు ఆవేశం. అంటే మా పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, 5 మంది ఆడపిల్లలు, 4 కొడుకులు ఏడ ఉంటారు? మాకు సొసైటీ కావాలా? మాకు జాగా కావాలా? మా 4 కొడుకులు గుడిసెలు వేసుకుంటారు. అందరు ఉన్నారు, అందరు పిల్లలంతా ఈయన పుట్టిరు, ఈయన పెరిగిరు. ఎవరు అడిగే అధికారం లేదు. మేము చెట్లు కొట్టుకొని వేసుకుంటాం. మేము గుడిసెలు చెట్లు మేము గుట్ట రాళ్ళు కొట్టేటోళ్ళం, రాళ్ళు కొట్టుకుంటాం. మాకు సొసైటీ కావాలా? మాకు గుడిసెలు కావాలా?